నా పేరు తాళపల్లి సురేందర్. నేను అందరికీ తెలుసు అనుకుంటాను. ఈ మధ్య కాలంలో మేము ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అని కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిసి స్టార్ట్ చేశాము. మేజర్గా ఈ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి ఇంకో వన్ థింగ్ ఏంటంటే, మేము ఈ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడం కొంతమందికి చాలా అనుమానం ఉంది. అసలుకి ఈ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడం ఏంటి, అసలు ఈ రీసెర్చ్ సెంటర్ నుంచి వీళ్ళు ఏం చేస్తారు అని చాలామంది మమ్మల్ని ఫేస్బుక్లో కానీ బయట కలిసినప్పుడు కానీ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కొంతమందికి మాతోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలుకి రీసెర్చ్ సెంటర్ నుంచి యూజ్ ఏంటిది, అసలుకి ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఎట్లా యూజ్ అవుతుంది అని చాలామంది ఉన్నాయి. మేజర్గా మేము ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయడానికి బేసికల్గా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ ఒకటి ఏంటంటే, మన తెలంగాణ అంటే ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేది డివైడ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. సో ఇట్లాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. అది కాలేజెస్లో లోపాలు కానీ ఇంకా బయట ఇతర సంబంధాలు కావచ్చు. కానీ మేమేమనుకుంటున్నామంటే, ఇంజనీరింగ్ కాలేజెస్లో విద్యా విధానం ఎలా ఉందో అందరికీ తెలుసు. అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏదో చేద్దామని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఆ జాయిన్ అయిన సమయంలో అక్కడ స్టూడెంట్ యొక్క ఐడియాస్ని అనేది కాలేజెస్ అనేది సరిగ్గా పట్టించుకోవు. సో అట్లాంటి ఐడియాస్ని మేము ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి గ్యాదర్ చేసి ఆ ఐడియాస్కి ఒక మంచి రూపాన్ని నిర్మించాలనుకుంటున్నాము. ఇట్లా ఒకరిద్దరి స్టూడెంట్స్ కాదు, మొత్తం టోటల్గా అందరి స్టూడెంట్స్ యొక్క ఐడియాలజీని గ్యాదర్ చేసి ఐడియాలజీతో ఏదైనా బెటర్మెంట్ ఉంటుందా అని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ కానీ వారు అంటే గవర్నమెంట్కి కానీ పబ్లిక్ కానీ అందరికీ ఎట్లా యూజ్ అయ్యే విధంగా వాటిని రూపొందించాలనుకుంటున్నాము. ఇంకా మేజర్గా ఈ స్టూడెంట్ ఐడియాలజీని డే టు డే గవర్నమెంట్కి కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని టెక్ ఫెస్ట్ లాంటి వర్క్షాప్స్ లాంటివి కూడా అంటే రీసెర్చ్ సెంటర్ నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మేజర్గా మాది ఈ రీసెర్చ్ సెంటర్ మెయిన్ ఏంటంటే స్టూడెంట్ ఐడియాలజీని ఇంకా అదేవిధంగా ఇంజనీర్స్ ఇంకా ఐడియాలజీని గ్యాదర్ చేసి ఐడియాలజీని గవర్నమెంట్కి కానీ ఇంకా స్టూడెంట్కి బెనిఫిట్ అవ్వడానికి కోసం మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మీరు మాతో భాగం కావాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, లేదంటే ఫేస్బుక్లో కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అనేది అందరి కోసం మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము, యూత్ కోసము. ఖచ్చితంగా మీరు మాతో భాగం కావాలంటే మమ్మల్ని ఫేస్బుక్ ద్వారా కానీ మా మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.